24 సంవత్సరాల కుంభమేళకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో సీతారాముల కళ్యాణోత్సవం తిలకించే భక్తులకు అంతే స్థాయిలో సకల శుభాలు కలుగుతాయని కర్నూలు చిన్మయ మిషన్ సుప్రేమానంద సరస్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక వెంకటరమణ కాలనీలో గల చిన్మయ మిషన్ చిన్మయ ప్రభావళి భవన్ లో సీతారాముల ప్రతిష్ట కలశ స్థాపన పురస్కరించుకొని 9 రోజుల పాటు చక్కని పూజాధికాలు రామాయణ శతనామావళి స్తోత్రాలు ఎవరైతే పఠిస్తారో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఇక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 25 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆధ్యాత్మిక శిక్షణ, వేమన, భగవద్గీత పద్యాలు నేర్పించడం, భగవద్గీత ఎలా చదవాలి అన్న దానిపై శిక్షణ ఉంటుందన్నారు. చిన్మయ మిషన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమృతోత్సవాల నిర్వహణలో భాగంగా భగవద్గీత పఠన పోటీలు, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంపై అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణ ఉంటుందని, కర్నూలు నగరంలోనూ జిల్లా స్థాయి పోటీలుంటాయని చెప్పారు. అంతకుముందు తెలుగువారి మొదటి పండుగ ఉగాదని, ఈ పండుగను తెలుగువారు దేశవ్యాప్తంగా జరుపుకునేదని గుర్తు చేశారు. ఏప్రిల్ 6న సీతారామ కళ్యాణం భక్తజన సందోహం మధ్య పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు చెప్పారు. నగర ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలంటూ సుప్రేమానంద సరస్వతి పిలుపునిచ్చారు. హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. అందరికీ ప్రణామాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా, వసంత నవరాత్రుల యొక్క సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సీతారాముల వారికి కళ్యాణము చక్కగా మన ఆంధ్రులే కాకుండా ఇతర దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా జరుపుకునేటటువంటి ప్రథమ పండగ యుగాది. అంటే మనకి యుగాది నుంచి కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది మన తెలుగు వాళ్ళందరికీ కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరి శ్రీ సీతారాముల వారి యొక్క రామాయణము కూడా చక్కగా వినడానికి కూడా సన్నద్ధులై ఉండాలి మన ఆంధ్రులంతా కూడా. ఎందుకంటే శ్రీమద్ రామాయణము ఈ యొక్క నదులు, గిరులు, పర్వతాలు, ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా రామాయణం అనేటటువంటిది ఖచ్చితంగా హిందువై పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. అయితే ఆ గ్రంథాన్ని చదువుతూ శ్రీ సీతారాముల వారి యొక్క కలశ ప్రతిష్టాపన చేసుకుని 9 రోజులు కూడా స్వాముల వారికి చక్కగా మరి పూజాధికాలు, అష్టోత్తర శతనామావళితో, అలాగే రామరక్షాది అనేక రాముని యొక్క స్తోత్రములతో ఎవరైతే 9 రోజులు కూడా అనుష్ఠానంగా ప్రతిరోజు కూడా విడవకుండా చక్కగా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఆ విధంగా చేస్తారు, వాళ్ళ యొక్క కోరికలన్నిటినీ కూడా పరమాత్మ తీరుస్తాడు. అలాగే వాళ్ళకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ 9 రోజులు కూడా చిన్మయ మిషన్ కర్నూలు చిన్మయ ప్రభావళి అనేటటువంటి యొక్క భవనములో ఈ 9 రోజులు కూడా కలశ ప్రతిష్టాపన జరిగింది. అలాగే ఉదయం పూట పూజలన్నీ జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ రామాయణం, ఎందుకంటే 7 కాండల్లో ప్రథమ కాండం అన్నమాట. అలాగే వచ్చే సంవత్సరం అలా తర్వాత అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండాలన్నీ, తర్వాత ఉత్తరకాండ గురించి కూడా ఇక్కడ తెలుపబడుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇక్కడ రిచువల్సే కాకుండా మరి మంచి స్టడీ క్లాసెస్, అలాగే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తుల పైన కూడా చిన్మయ మిషన్ వాళ్ళు మరి ఉపన్యాసాలను అందించడంలో చాలా మేటిగా ఉంటారు. ఎందుకంటే భగవద్గీత ముఖ్యంగా చెప్పడంలో అందివేసినటువంటి చెయ్యి చిన్మయ మిషన్ని. అలాగే రాబోయేటటువంటి మరి ఈ యొక్క సమ్మర్లో కూడా పిల్లలకి ఏప్రిల్ 25వ తేదీ నుంచి మరి మే 12వ తేదీ వరకు కూడా అంటే కంటిన్యూగా అనమాట, మధ్యలో హాలిడేస్ కూడా లేకుండా, సండే హాలిడేస్ కూడా లేకుండా ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా 2 అవుతుందన్నమాట. పిల్లలకి చక్కగా మన ఆధ్యాత్మిక పరమైనటువంటి శిక్షణ, రామాయణ, మహాభారత, వేమన పద్యాలు, భాగవత పద్యాలు మొదలైనటువంటివన్నిటిని కూడా మనకి ఇక్కడ చక్కగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. భగవద్గీత ఎలా చదవాలో నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 75 సంవత్సరాలు నిండుతున్నటువంటి సందర్భంలో చిన్మయ మిషన్కి అమృతోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత, అంతర్జాతీయ భగవద్గీత పఠన పోటీలని
15వ అధ్యాయం అయినటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం పైన చక్కగా అక్కడ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక లక్షల మంది విద్యార్థులందరూ కూడా పాల్గొంటున్నారు. మన కర్నూలులో కూడా ఆ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి వరకు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిందిగా పుర ప్రముఖులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఉన్న విషయం ఏమిటంటే, ఇక ఎల్లుండి అంటే మనకి రామనవమి రోజున ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా శ్రీ సీతారాములు వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే హాజరవలసిందిగా కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ హరి ఓం ప్రణామాలు. నా 144 సంవత్సరాల యొక్క కుంభమేళాకి ఎలా అయితే ఉందో శ్రీ సీతారాముల వారి యొక్క అయోధ్య నగరంలో మరి స్వాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించడం అనేది చాలా ఈ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకి సూర్యభగవానుడు అధిష్టాన దేవతగా ఉన్నారు కాబట్టి ఆ కిరణాలు కూడా ఆయన యొక్క ప్రతిబింబం పైన చక్కగా ప్రసరింపజేస్తాయన్నమాట. ఇక్కడ కూడా ఆశ్చర్యం ఏంటంటే, నేను చాలాసార్లు గమనిస్తుంటాను అనమాట, అక్కడ గురుదేవులు కలశం పైన నవరాత్రుల్లో కానీ వసంత నవరాత్రుల్లో ఖచ్చితంగా వచ్చి కిరణాలు వచ్చి వారిని తాగుతూ ఉంటాయి అనమాట, ప్రతిరోజు కూడా కరెక్ట్గా 7 గంటలకి ఇక్కడ. సో అలాంటి దివ్యమైనటువంటి సమయం మనకి ఆసన్నమైంది. మన హిందువులందరూ కూడా సుభిక్షమైనటువంటి రోజులు మనకి రానున్నాయి. కాబట్టి అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. హరి ఓం ప్రణామాలు. నా పేరు స్వామిని సుప్రేమానంద సరస్వతి, చిన్మయ మిషన్ కర్నూలులో ఇన్ఛార్జ్. హరి ఓం. 144 తిలకించే భక్తులకు అంతే స్థాయిలో సకల శుభాలు కలుగుతాయని కర్నూలు చిన్మయ మిషన్ సుప్రేమానంద సరస్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు. సుజన చంద్రకాయ మహనీయ గుణాత్మనే పూర్ణస్య